మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ కోసం రాజమౌళి ఇండియన్ సినిమా హిస్టరీలోనే కనీవిని ఎరుగని రీతిలో 5 సింహాలతో ఫైట్ డిజైన్ చేశారు అని ఫిలిం నగర్ సమాచారం. ఈ సీన్ అయితే సినిమా మొత్తానికి హైలైట్ గా ఉండనుంది. మొత్తానికి ఈ సినిమాను 2 భాగాలుగా విడుదల చేస్తున్నారు. ఇదే కాకుండా రాజమౌళి సినిమాలో ఉండే ఎలివేషన్, ఎమోషన్ కూడా ఉంటుంది. దీంతో ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు. ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి మొదటి షెడ్యూల్ పూర్తయింది. అయితే ఇది కేవలం రిహార్సల్ మాత్రమే తెలుస్తుంది. అసలు సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉంది. హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా సెట్ వేశారు. ఎక్కువ శాతం ఈ సినిమా షూటింగ్ ఇక్కడే ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆఫ్రికన్ అడవులలో మొదలు పెట్టే అవకాశం ఉంది. మరి బాహుబలి RRR సినిమాలాగా కాకుండా ఈ సినిమాను త్వరితగతిన పూర్తి చేసి 2026 చివరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ గానీ షార్ట్ టీజర్ గానీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఈ సినిమా ప్రమోషన్ మొదలుపెట్టి ఈ చిత్రంపై మరింత హైప్ వచ్చేలా చేస్తారు అని తెలుస్తుంది. ఇప్పటికే రాజమౌళి మహేష్ బాబు పాస్పోర్ట్ తో చేసిన ప్రమోషన్ బాగా క్లిక్ అయింది. ఒక సినిమాను ప్రేక్షకులకు ఏ విధంగా చేరువ చేయాలో రాజమౌళికి బాగా తెలుసు. అందుకే సినిమా ప్రమోషన్ మొత్తాన్ని దగ్గరుండి చూసుకుంటారు రాజమౌళి. అందుకే బాహుబలి RRR సినిమాలు అంతగా సక్సెస్ అయ్యాయి. మొత్తానికి ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పై చూడాలంటే మరి కొన్ని నెలలు ఎదురు చూడక తప్పదు.